కర్మ సిద్ధాంతం ప్రకారం ఒక చిన్న విత్తనం నాటితే దానికి 100 రెట్ల పెద్దదైన చెట్టు మొలుస్తుంది. ఎవరైనా ఒక వ్యక్తి 10 రూపాయలు దొంగిలిస్తే కర్మ కేవలం 10 రూపాయల వెనక్కి తీసుకోదు, కనీసం ఆ వ్యక్తికి 100 రూపాయల నష్టం కలిగజేస్తుంది. అయితే ఇది కేవలం డబ్బు విషయంలోనే కాదు, అన్ని విషయాల్లోనూ వర్తిస్తుంది. ఉదాహరణకు ఒక వ్యక్తి తాను ఆరోగ్యంగా ఉండడానికి మెడికల్ షాప్లో విటమిన్ సప్లిమెంట్స్ దొంగిలిస్తాడు. కొన్ని రోజుల తర్వాత అతడు ఏదో ఒక తీవ్రమైన వ్యాధికి గురవుతాడు, లేదా తన కుటుంబంలో ఎవరో ఒకరి ఆరోగ్యం కోసం చాలా డబ్బు ఖర్చు చేయాల్సి వస్తుంది. ఈ రోజుల్లో జరుగుతున్న ఇంకొక విషయం ఏంటంటే, కొంతమంది తమ అక్కా చెల్లెలకు, తమ అన్న తమ్ముళ్లకు ఆస్తులు సమానంగా వాటా ఇవ్వకుండా వారిని అమాయకులు చేసి ఏమారుస్తుంటారు. తమకు తెలివి ఎక్కువ ఉందని అనుకుంటారు, కానీ వారికి అంతకు 10 రెట్ల నష్టం డబ్బు రూపంలో, లేదా ఆరోగ్య రూపంలో, లేదా పిల్లల రూపంలో కలుగుతుంది. దొంగతనం చేసిన వాడు ఆనందంగా ఆరోగ్యంగా ఉండడం అనేది కేవలం సినిమాలోనే జరుగుతుంది, కానీ నిజ జీవితంలో కర్మ వాడికి సినిమా చూపిస్తుంది. ఒక వ్యక్తి ట్రైన్లోని ఏసీ కంపార్ట్మెంట్ లో ఉన్న బెడ్షీట్స్ ను తన బ్యాగ్ లో పెట్టుకొని వెళ్ళిపోతాడు. ఆ బెడ్షీట్ ధర 500 రూపాయలు కూడా ఉండదు. ఏదో కొన్ని వేల రూపాయలు నొక్కేసినట్టు సంతృప్తిని పొందుతాడు, కానీ అతడు వేరే రూపంలో 4-5 వేలు నష్టపోతాడు. అది సహజంగా జరిగింది అని అనుకుంటాడు తప్ప అది కర్మ ఆడే ఆట అని అతనికి తెలియదు. ఏ దొంగ జీవితంలోనైనా ఊహించని సమస్యలు ఏర్పడతాయి. దొంగిలించబడిన సంపద ఇన్స్టెంట్ విజయం లాగా అనిపించవచ్చు, కానీ కర్మ ఆకస్మిక ఖర్చులు, ఆర్థిక ఇబ్బందులు మరియు నష్టాలు, లేదా జీవితంలో అడుగడుగునా అంతరాలు కలిగిస్తుంది. మీకు ఒక వార్త గుర్తుండే ఉంటుంది. పాపరావు అనే ఒక దొంగ శ్రీకాకుళంలో ఉన్న ఒక ఎల్లమ్మ గుడి కిటికీ పగలగొట్టి విగ్రహాలకున్న ఆభరణాలను దొంగతనం చేయాలనుకున్నాడు. ఆ ఆభరణాలని తీసుకొని బయటికెళ్లే క్రమంలో రంధ్రంలో ఇరుక్కుపోయాడు. అతని గ్రామస్తులు పట్టుకొని పోలీసులకు అప్పగించారు. ఏవైనా దొంగిలించబడిన వస్తువుల విలువ వాటి స్థానానికి తిరిగి వచ్చేలా చూసుకోవడం ద్వారా కర్మ అనేది బ్యాలెన్స్ చేస్తూ ఉంటుంది. అంటే కర్మ లక్ష్యం బ్యాలెన్స్ ను పునరుద్ధరించడం.